మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కృపగల దేవుడి జ్ఞాపకం చేసుకొని గడిచిన దినమంతా ఆయన కృపలో భద్రపరిచి కాపాడి క్షేమను అనుగ్రహించి మరో దినాన్ని పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించాడు. ఈ దినమంతా కృపాక్షేమాలని పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించును గాక. ఈ ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనం. భయపడకము, నీకు శుభమగును గాక, ధైర్యం తెచ్చుకొనుము. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో సర్వోన్నతమైన దేవుడు ఒక వాగ్దానపూర్వకంగా మాట్లాడుతున్నాడు. భయపడకము, నీకు శుభమగును, ధైర్యం తెచ్చుకోమంటున్నాడు. ఏ విషయంలో ఉదయకాల సమయంలో ప్రియ దేవుడి బిడ్డ భయపడుతున్నావో, ఏ విషయంలో కృంగిపోతున్నావో, ఏ విషయంలో అధైర్యపడుతున్నావో, సర్వోన్నతమైన దేవుడు ఇక్కడ ఒక వాగ్దానపూర్వకంగా మాట్లాడుతున్నాడు. నీ కలిగిన భయాలన్నింటిలో ప్రభు తీసివేసి నీకు శుభమవుతుందని సర్వోన్నతమైన దేవుడు ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. ఇక మనం గమనించిన ఒక లేఖనాలు గమనించినప్పుడు దానియేలు పార్శిక దేశంలో భయంకరమైన యుద్ధం జరగబోతుందని గ్రహించి నిశ్చయంగా జరుగుద్దని 3 వారాలు దేవుని యొక్క సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ప్రభువుని కన్నీరు పెట్టాడు. ఉపవాసం అయిపోయిన తర్వాత కూడా శక్తి సాలేదంట. చాలా బలహీనంగా ఉన్నాడు. మాంసం అన్నీ మానేసి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ దేవుని యొక్క సన్నిధిలో కనిపెడుతూ ఉంటే సర్వోన్నతమైన దేవుడు ఈ మాట మాట్లాడుతున్నాడు. భయపడొద్దు, నీకు శుభమవుతుంది, ధైర్యం తెచ్చుకో, నీ ప్రార్థన వినపడింది. కృపగల దేవుడు ఉదయకాల సమయంలో దానియేలుతో మాట్లాడినట్లుగా నీతో మాట్లాడుతున్నాడు. ఏ సమస్య కొరకు ఎన్నో సంవత్సరాల నుంచి ఒకవేళ ఉపవాసం ప్రార్థన చేస్తున్నావా? నేను ఏ సమస్య తరుముతుంది? ఏ భయంకర పరిస్థితుల్లో ఉన్నావు? మరి ఉపవాస దినాల్లో ఒకవేళ దేవుని యొక్క సన్నిధిలో ఉపవాసం ఉండి కన్నీరు పెట్టి ప్రార్థన చేస్తున్నవేమో, ఉపవాసం ఉండి ప్రభువుని మొరపెడుతున్నవేమో, నీ ప్రార్థనకి దేవుడు జవాబు దయచేయబోతున్నాడు. నీ ప్రార్థనకి జవాబు రాబోతూ ఉంది. ఉదయకాల సమయంలో సర్వోన్నతమైన దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. అయ్యో, ఎన్నో సమస్యలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను, కొన్ని దినాలకు ఉపవాసం ఉండి ప్రభువుని కనిపెడుతున్నాను, నాకు జవాబు రాలేదనుకుంటున్నావేమో. ప్రభు అంటున్నాడు, ఇదిగో నీ ప్రార్థన జవాబు రాబోతుంది, నీకు శుభం జరగబోతుంది, నీ జీవితంలో అద్భుత కార్యం జరిగించబోతున్నాడు నా దేవుడు, నీ జీవితంలో ఆశ్చర్యకార్యం జరిగించబోతున్నాడు. ఇదిగో ప్రభు నందు నీవు ధైర్యం తెచ్చుకో. నీ ప్రార్థన ప్రభుకి వినపడింది కనుక ప్రియ దేవుడి బిడ్డ, నేను కలిగిన అనారోగ్యాన్ని బట్టి ఒకవేళ ప్రార్థన చేస్తున్నవేమో, ఆర్థిక సమస్యలను బట్టి, అనేక ఉద్యోగం కొరకు, వ్యాపారం సక్సెస్ లేక, వ్యాపారం నష్టపోయి నేను వెంటాడుతున్న కోర్టు సమస్యలు బట్టో, ఏ సమస్య బట్టి ప్రభుత్వంలో ప్రార్థన చేస్తున్నావో, ఏ సమస్యను బట్టి ఇంకా నాకు జవాబు రాలేదనుకుంటున్నావో, సర్వోన్నతమైన దేవుడు అంటున్నాడు, ఇదిగో ఇదిగో నీ ప్రార్థనకు జవాబు దయచేయబోతున్నాడు. ఇదిగో భయపడొద్దు, ప్రార్థన చేస్తున్నావు, ప్రభువుని కన్నీరు పెడుతున్నావు, ఉపవాసం ఉండి ప్రభువుని మొరపెడుతూ ఉన్నావు, కానీ తెలియని భయం నిన్ను వెంటాడుతుందేమో, తెలియని సమస్య నుంచి వెంటాడుతుందేమో. అయ్యో, ఈ ప్రార్థన జవాబు వస్తుంది రాదా, ఈ సమస్య తీరదా, ఈ ఆర్థిక సమస్యలు, ఈ అనారోగ్యము ఇదిగో నా నుంచి దూరం అవుద్దా కాదా అని చెప్పేసి ఒకవేళ భయపడుతున్నామేమో. అవిశ్వాసులకు రావద్దు. నా దేవుడు వాగ్దానం చేసిన దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు, నోటి మాట ద్వారా భూమిని ఆకాశాలు చూసిన సర్వోన్నతమైన దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన దానియేలు అన్నట్టుగా ధైర్యం తెచ్చుకో, కృంగిపోవద్దు. ఒకవేళ ఆలస్యం అవ్వచ్చేమో కానీ ప్రియ దేవుడి బిడ్డ, నా దేవుడు ఆ ఆలస్యం వెనక ఆయన అద్భుతం చేయగల దేవుడు. ఆయన ఆ ఆలస్యం వెనక ఆయన ఆశ్చర్యకార్యం జరిగించుటకు ఆయన శక్తివంతమైన దేవుడు. ఆయన
నా ప్రభు అంటున్నాడు, అధైర్యపడొద్దు, నీ కార్యం జరిగించబోతున్నాడు. అయితే నీ జీవితంలో దేవుడి కార్యం జరిగించాలి అంటే, నిన్నెంటాడుతున్న ఆ యుద్ధములు ఆగిపోవాలంటే, నిన్నెంటాడుతున్న ఆ పోరాటాల నుంచి నీకు జయం కలగాలంటే, దానియేలు అంటున్నాడు, ఎలాగైనా యుద్ధం జరుగుద్ది కనుక ప్రియ దేవుడికి నీకు తెలుసు ఈ సమస్య ఎలా అయినా జీవితంలోకి రావచ్చు అనుకుంటున్నావేమో. ఆ సమస్యను జయించాలంటే దేవుడి సన్నిధిలో ఉపవాసం ఉండు, దేవుని సన్నిధికి రా. మరి ఇక ఆ సమస్యను తీర్చగల యేసయ్య వైపు నువ్వు చూడగలిగితే, ఆయన మీద నువ్వు ఆధారపడగలిగితే, ఆయన ఆనుకోగలిగితే, సర్వోన్నతమైన దేవుడు నీ జీవితంలో నువ్వు చేసే ప్రతి ప్రార్థనకు శుభం కలగబోతుంది. నువ్వు చేసే ప్రతి ప్రార్థనకు నా దేవుడు అద్భుతం జరిగించబోతున్నాడు. నువ్వు చేసే ప్రతి ప్రార్థనకు నా దేవుడు జవాబు దయచేయబోతున్నాడు. ఆయన ఎవరంటే ఆశ్చర్యకర దేవుడు. ఆయన ఎవరంటే ప్రార్థన ఆలకించే దేవుడు. ఆయన ప్రియ దేవుడి బిడ్డ, మరి ఎలాంటి సమస్యలతో నింగిపోతున్నావు, ఏ యుద్ధ పోరాటాలు నీ జీవితంలో ఉన్నాయో, జయించలేకపోతున్నావే ఆ పోరాటాలు. ఆత్మ సంబంధంగా ఒకవేళ నిలబడలేకపోతున్నావేమో, శరీర సంబంధంగా పడిపోతున్న పరిస్థితులు ఒకవేళ ఉన్నాయేమో, నా దేవుడు నీ పోరాటలు నడిపించి నువ్వు ఒక ఆత్మ సంబంధంగా నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకం నింపడి, దేవుని యొక్క శక్తిని నింపడి, దేవుని యొక్క అద్భుత కార్యాలను అనుభవించాలి, దేవుని యొక్క ఆశ్చర్యకాలను అనుభవించాలా, దేవుని యొక్క మహిమను నువ్వు అనుభవించాలి. అలాంటి కార్యాలు నా దేవుడు జరిగించబోతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఎలాంటి సమస్యలతో ఉన్నా, ఏ పోరాటాలు నీ జీవితంలో కలుగుతూనే భయపడుతున్నావు, నిజమే సమస్య ముందుందని తెలుసు. అయితే ఆ సమస్యకు పరిష్కారము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం. దేవుని సన్నిధిలో కనిపెట్టాడు అంటున్నాడు, భయపడొద్దు, నీకు శుభం అవుతుంది, ధైర్యం తెచ్చుకో. ఈ ఉదయకాల సమయంలో సర్వోన్నతమైన దేవుడు ఎందుకు నీతో మాట్లాడుతున్నాడు. ఎటువంటి యుద్ధాలు నీ జీవితంలో కలిగినా, ఎటువంటి పోరాటాలు నీ కుటుంబంలో కలిగినా, సమాధానం నెమ్మది లేదేమో, ఏదో ఒక సమస్య నీ కుటుంబంలో, ఏదో ఒక గొడవలు నీ జీవితంలో కలుగుతున్నాయేమో, పోరాటాలు కలుగుతున్నాయేమో. ప్రియ దేవుడి బిడ్డ, ఏదో ఒక సమస్య పోతే ఒక సమస్య నీ కుటుంబంలో ఎంటాడుతుందేమో. ప్రతి పోరాటం నుంచి, ప్రతి అపచయాల నుంచి నా దేవుడు నీకు జయాన్ని అనుగ్రహించునుగాక. నా దేవుడు గొప్ప కార్యం జీవితంలో జరిగించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి ఆశ్చర్యకరుడా, స్తోత్రాలు స్వామి. ఈ ఉదయకాల సమయంలో మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలయ్యా. భయపడొద్దు, మీకు శుభమగునుగాక అంటున్నాం ప్రభా. ధైర్యం తెచ్చుకోమంటున్నావు తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. ఈ వాక్యం ఎవరి జీవితంలో భయపడుతున్నారో, ఏ సమస్యను బట్టి భయపడుతున్నారో ప్రభు, నీకు స్తోత్రాలయ్యా. వారిని మీరు ధైర్యపరచనా తండ్రి. నిజంగా ఒకవేళ ఉపవాసం ఉండి కన్నీరు పెట్టి ప్రార్థిస్తున్నారేమయ్యా, ఆ ప్రార్థనకు మీరు జవాబు దయచేయబోతున్న స్తోత్రమయ్యా, ధైర్యపరుస్తున్న స్తోత్రమయ్యా. ఎవరి జీవితంలో పోరాటాలు తండ్రి, యుద్ధాలు, సమస్యల మధ్య నలిగిపోతున్నారో తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. వారి యొక్క సమస్యలన్నింటిలో విడిపించి ఆ పోరాటాలను తప్పించిన తండ్రికి స్తోత్రాలయ్యా. గొప్ప కార్యం జరిగించండి. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి నీ నామాన్ని ఘనపరచుకోమని యేసు నామములో అడుగుతున్న పరమ తండ్రి, ఆమేన్.